హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం. మరి ఈనాటి ప్రధాన వార్తాంశాల్లోకి వెళ్లే ముందు మనం పాలస్తీనాకు ఇజ్రాయెల్కు యుద్ధం జరిగితే అక్కడ దగ్ధమవుతున్నటువంటి ప్రజల యొక్క జీవితాల గురించి బాధపడ్డాం. ఆ తర్వాత ఈరోజు బంగ్లాదేశ్లో ఇబ్బందులు పడుతున్నటువంటి హిందువుల గురించి కూడా బాధపడాలని చెప్పి ప్రతి ఒక్కరికి పిలుపునిస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరం కూడా బాధపడతా ఉన్నాం. ఇంకా రష్యా ఉక్రెయిన్ లాంటి దేశాల మధ్య వార్ జరిగినప్పుడు అక్కడి ప్రజల గురించి కూడా వార్ పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి కూడా మనం మాట్లాడడం. కానీ ఇక్కడ భారతదేశంలో, ముఖ్యంగా మధ్య భారతదేశంలో ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో ఆదివాసీలు ఎక్కువగా జీవించేటటువంటి ప్రాంతంలో మరి అదానీ కంపెనీ అక్కడ మైనింగ్ స్టార్ట్ చేసి వేలాది ఎకరాల భూమిని, వేలాది ఎకరాల అటవీ సంపదను ధ్వంసం చేస్తే, అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలను తరిమి కొట్టే ప్రయత్నం చేస్తే, వాళ్ళ యొక్క భూములను లాక్కునే ప్రయత్నం చేస్తే, మా భవిష్యత్తును చంపొద్దు, మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మా యొక్క భవిష్యత్తును పూర్తిగా మీరు కాలరాస్తా ఉన్నారు, మా భూములను లాక్కుంటున్నారు, మా ఈ యొక్క కంపెనీతోటి ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నారు అని చెప్పి వ్యతిరేకించినటువంటి, ప్రశ్నించినటువంటి ఆదివాసీలను, వారికి అండగా నిలిచినటువంటి మరి మావోయిస్టు బలగాలను వాళ్ళందరినీ కూడా కలిపి దాదాపు 192 హత్యలు చేసినటువంటి పారామిలిటరీ బలగాలు ఏవైతే ఉన్నాయో మరి వాటి గురించి ఎవ్వరు కూడా బాధపడరు. ఏ ప్రధాన మీడియాలో కూడా రాదు. ఎటువంటి సోషల్ మీడియా వేదికగా ఏ ఒక్క వ్యక్తి కూడా మాట్లాడే ప్రయత్నం చేయరు. మరి సోకాల్డ్ వాళ్ళందరూ కూడా ఈ భారతదేశంలో భాగమే కదా, వాళ్ళందరూ కూడా హిందువులే కదా, మరి వాళ్ళందరూ కూడా హత్యగావించబడ్డారు కదా. వాళ్ళందరూ హత్యగావించబడ్డది ఏ మావోయిస్టుల చేతిలో, నక్సలైట్ల చేతిలోనో, ఉగ్రవాదుల చేతిలోనో కాదు కదా. చంపబడ్డది ఈరోజు అదానీ లాంటి కంపెనీకి వ్యతిరేకంగా పోరాటం చేయడం వల్ల ఈరోజు బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ లాంటి ఇండియన్ ఆర్మీ చేతిలోనే కదా వాళ్ళు హత్యగావించబడ్డది. దీని గురించి ఎందుకు మాట్లాడరు? దీని గురించి ఎందుకు ఎవరు ప్రశ్నించరు? ప్రశ్నిస్తే ఎన్కౌంటర్లు చేస్తారా? ప్రశ్నిస్తే ఈరోజు ఇక్కడ ఈ హత్యలు ఎందుకు చేస్తున్నారు, ఇక్కడ మైనింగ్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు, ప్రకృతిని ఎందుకు ధ్వంసం చేస్తున్నారు, ఎందుకు వినాశకారులాగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి మాట్లాడితే ఈరోజు ఎన్కౌంటర్లు చేస్తారా? ఈరోజు నేను ప్రశ్నిస్తే నన్ను ఎన్కౌంటర్లు చేస్తారా, అరెస్టులు చేస్తారా, చిత్రహింసలు పెడతారా? ఈరోజు నేను మాట్లాడుతున్నాను, మీరు చేసేది 100% తప్పు. ఏం చేస్తారో చేసుకోండి, ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి, కానీ ఈరోజు మీరు ప్రకృతిని నాశనం చేస్తే మాత్రం భవిష్యత్తులో బాధపడేది మనమే. ఈరోజు అలాంటి కంపెనీలకు, పెట్టుబడిదారులకు అవకాశం ఇస్తే ఆ ప్రకృతి ధ్వంసమైనప్పుడు వాటికి మనము రక్షణగా నిలిచినప్పుడు ఖచ్చితంగా దాని యొక్క పర్యవసానాలు కూడా మనమే అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దాన్ని అడ్డుకుంటున్నటువంటి, ఈ ప్రకృతిని రక్షిస్తున్నటువంటి, అటవీ సంపదను రక్షిస్తున్నటువంటి ఆదివాసీలను చిన్న పిల్లలను కూడా చూడకుండా ఈరోజు బాంబులు వేసి చంపేసే పరిస్థితికి, నీచమైనటువంటి స్థితికి ఈరోజు పాలనా వ్యవస్థ దిగజారింది అని చెప్పనంటే ఎంత దారుణమైనటువంటి విషయమో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రజలారా, నేను చెప్పేటటువంటి ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓ బూటకపు కథ అని చెప్పి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుకోవద్దు. ఇది దాదాపు 192 మంది హత్య బస్తర్ ఆదివాసీ ప్రాంతంలో జరిగింది. అక్కడ మిలిటరీ దాదాపు 10,000 మంది పారామిలిటరీ బలగాలు అక్కడ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా కూంబింగ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అదానీ మైనింగ్ కంపెనీకి కాపు కాస్తూ ఉన్నారు, కొమ్ము కాస్తూ ఉన్నారు. కాబట్టి నిజాలు తెలుసుకోండి. ఈ ఇంపోజ్డ్ నేషనలిజం నుంచి బయటపడండి. యాక్చువల్గా ఏం జరుగుతుంది అన్నటువంటి ట్రూత్ని మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిజమేదో అబద్ధమేదో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మన దేశంలో జరుగుతున్నటువంటి దుర్మార్గం గురించి, మన దేశంలో జరుగుతున్నటువంటి ఆ హత్యల గురించి, మన దేశంలో అటవీ ప్రాంతంలో పారుతున్నటువంటి నెత్తురు గురించి మీరు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సంఘీభావం వాళ్లకు ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. మన దేశంలో ఉన్నటువంటి ప్రకృతిని రక్షిస్తున్నటువంటి వ్యక్తులకు మీ యొక్క సంఘీభావాన్ని ప్రకటించవలసినటువంటి అవసరం 100% ఉంది. దాని గురించి కూడా మీరు ఆలోచన చేయాలి. నిజమేందో అబద్ధమేందో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇక ప్రధాన వార్తాంశాల్లోకి వెళితే ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక కనుక మనం పరిశీలిస్తే, పెట్టుబడులకు కొరియా సిద్ధం. వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో దక్షిణ కొరియా పెట్టుబడులు. టెక్స్టైల్ ఫెడరేషన్ సానుకూలత. ఈ దేశ పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ సమావేశం. తెలంగాణలో హ్యుండై మెగా టెస్టింగ్ సెంటర్. విద్యుత్తు, గ్యాస్, బ్యాటరీల తయారీలో ఎల్ఎస్ కార్పొరేషన్. అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతులు సమకూర్చాం. అన్ని విధాలా సహకరిస్తాం, మా రాష్ట్రానికి రండి. ప్రతినిధులతో సమావేశాల్లో ముఖ్యమంత్రి పిలుపు. ఇది నిజంగా దక్షిణ కొరియాలో ఉన్నటువంటి పెట్టుబడిదారులైనా లేకపోతే ఏషియన్ గట్టి తీసుకొచ్చి ఫోటో దిగుతారా అన్నటువంటి విషయము అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎక్కడికి పోతే అక్కడ సమావేశం సక్సెస్ అవుతుంది.
సంప్రదింపులు చర్చలు అని చెప్పి మాట్లాడతలేరు, డైరెక్ట్ సక్సెస్ అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. మరి ఈ మాటలు నిజమైతాయా? ఏనాటికి నిజమైతాయి? ఆహ్వానిస్తూ ఉన్నారు, ప్రతి దేశం వెళ్తా ఉన్నారు. ప్రతి దేశంలో నరేంద్ర మోడీకి కూడా ఇన్ని సక్సెస్ఫుల్ టూర్లు ఉండకపోవచ్చు ఆయన చేసినటువంటి టూర్స్లలో. మరి ఎన్ని పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వస్తాయో కేవలం ఎట్లా అంటే చంద్రబాబు నాయుడిని, చంద్రబాబు విధానాన్ని, చంద్రబాబు వ్యవస్థను మళ్ళీ ఒక్కసారి పునరావృతమైతే చూస్తే ఎట్లా ఉంటుందో అదే విధంగా ఈరోజు మన యొక్క ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి యొక్క విధానం అనేది అదే విధంగా కనబడతా ఉంది. మరి పెట్టుబడులు తీసుకొస్తాడా లేకపోతే ఇవి కట్టుకథల్లా మిగిలిపోతాయా అనేవి వేచి చూడాల్సినటువంటి సమయం ఉంది. కౌటాల వద్ద తుమ్మిడిహెట్టి నిర్మించే ప్రాంతము, తుమ్మిడిహెట్టిపై సర్కారు నజర్, వ్యాప్కోస్ నివేదిక పునఃపరిశీలన, దాని ఆధారంగా డిపిఆర్ తయారీ, సుందిలకు గ్రావిటీతో నీటికి కొత్త ప్లాన్, ఎన్డీఎస్ఏ నివేదిక అందిన తర్వాతే కాళేశ్వరం బ్యారేజీలపై నిర్ణయం. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కంటే తుమ్మిడిహెట్టి బ్యారేజీ ద్వారానే తక్కువ ఖర్చుతో గోదావరి జలాలను ఎత్తిపోయవచ్చని ముందు నుంచి వాదిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు అనుగుణంగా ప్రాజెక్టు నిర్మించేందుకు అడుగులు వేస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నదిపై బ్యారేజీ నిర్మించేందుకు సన్నాహాలను ప్రారంభించింది. ఈ క్రమంలో తుమ్మిడిహెట్టిపై కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ గతంలో చేసిన సర్వే ఫలితాలను పునఃపరిశీలన చేసే పనిలో పడింది. ఆ ఫలితాల ఆధారంగా డిపిఆర్ కు తుది రూపు ఇచ్చి అనుమతుల కోసం కేంద్ర జల వనరుల సంఘంలో దాఖలు చేయనుంది. అసలు తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ ఎప్పటిది? అప్పటిదా? తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుతోనే ఈరోజు గోదావరి నదీ జలాన్ని ఎత్తిపోసేటటువంటి పరిస్థితి ఉంటుంది కాళేశ్వరం కంటే అని చెప్పినట్టే. కాళేశ్వరము ఇక దాన్ని మీరు పట్టించుకోరా? కాళేశ్వరంలో అవినీతి జరిగింది కావచ్చు, కాళేశ్వరంలో ఈరోజు అక్కడ లోపాలు జరిగి ఉండొచ్చు, లోపాలు ఉండవచ్చు, కానీ దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయాలి, దాన్ని పునర్నిర్మించే ప్రయత్నం చేయాలి, దాన్ని పనిచేసే విధంగా ఆ యొక్క అతిపెద్ద ఆనకట్టను పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసే ప్రయత్నం కూడా చేయాలి. కానీ ఈరోజు తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ ఈనాటిది కాదు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ కట్టాలి, నిజంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే మొన్న ఎన్నికల సమయంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాణహిత నది మీద నిర్మించినటువంటి తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఏదైతే ఉందో, జగన్నాథపురం బ్యారేజ్ ఏదైతే ఉందో అవన్నీ కూడా కంప్లీట్ చేయాలి. రాజశేఖర్ రెడ్డి హయాంలో ఈ జలయజ్ఞం పథకం కింద వచ్చినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాజెక్టుల వల్ల ఇవి ఒకటి తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు కడదామని చెప్పి మాకు అక్కడ ఆ రోజు మరి అన్ని రకాలైనటువంటి పర్మిషన్లు, అన్ని రకాలైనటువంటి హామీలు మాకు ఇచ్చి దాన్ని విడిచిపెట్టారు. జగన్నాథపురం బ్యారేజీని సగం గట్టి విడిచిపెట్టారు. కాబట్టి దయచేసి ఇక్కడ మాకు వాటర్ ప్రాబ్లము చాలా దారుణమైనటువంటి స్థితిలో ఉంది. ఒక్కవేళ గనక ఆ నది ఉప్పొంగితే మేము తట్టుకోలేకపోతున్నాము, గ్రామాలని విడిచిపెట్టి పారిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. కాబట్టి దయచేసి ఈ యొక్క ప్రాజెక్ట్స్ వల్ల మాకు ఏర్పడేటువంటి ఈ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులను సరిదిద్దుతూ మరి అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని చెప్పి అప్పుడు నుంచి ఇప్పటి వరకు ఏ నాయకుడు వస్తే ఆ నాయకునితో, ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు విన్నవించుకుంటూనే ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు, నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మరి ఆనాడు రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆగిపోయినటువంటి ఈ ప్రాజెక్టులు మరి ఇప్పుడు మళ్ళీ రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తుల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మరి వాళ్ళు ఏం చేస్తారు, ఎట్లా ప్రవర్తిస్తారు, ఏ విధంగా దాన్ని ముంగడి తీసుకెళ్తారు అన్నటువంటి విషయాన్ని మనం వేచి చూడవలసినటువంటి పరిస్థితి ఉన్నది. ప్రజలు కూడా ఖచ్చితంగా గల్లాబట్టి అడగవలసినటువంటి పరిస్థితి ఉన్నది. చెరువుకు రక్ష, హైడ్రా త్రిముఖ వ్యూహం, ఆక్రమణల దశల వారీగా కూల్చివేత, మున్ముందు కట్టడి, నీటి వనరుల పునరుజ్జీవనానికి పక్కా ప్రణాళికలు అమలు. హుస్సేన్ సాగర్ సహా హైదరాబాద్లో అన్ని చోట్ల కబ్జాలే, చెరువుల్లో 20 నుంచి 90% వరకు తగ్గిన విస్తీర్ణం, దిగ్భ్రాంతికి గురి చేస్తున్న ఎన్ఆర్ఎస్సి నివేదిక, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణాలను కూల్చేస్తాం అనుమతులు ఇచ్చిన అధికారులు, ప్లాట్లు చేసిన వారిపై కేసులు, త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్, కమిషనర్ ఏవి రంగనాథ్. నిజంగా చెరువులు ఎంత దారుణమైనటువంటి స్థితిలో కబ్జాకు గురవుతున్నాయి అని చెప్పారంటే హుస్సేన్ సాగర్ పరివాహక ప్రాంతము కూడా, అదేవిధంగా గండిపేట చెరువు యొక్క పరివాహక ప్రాంతం మొత్తం కూడా ఇవన్నీ కూడా ఎంత దారుణమైనటువంటి స్థాయిలో ఈరోజు కబ్జా గురయ్యాయనటువంటి విషయాలు మనం తెలుసుకుంటే అత్యంత దారుణం. ఆ మ్యాప్స్ చూస్తే అర్థమవుతూ ఉంటుంది దాని యొక్క గతంలో ఏ విధంగా ఉన్నాయి, ఆ నమూనాలు ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కనుక మనం చూసుకుంటే. కాబట్టి కబ్జాలను ఎవరూ ఆపలేకపోయినారు. గత ప్రభుత్వం అయితే ప్రోత్సహించినట్టే ప్రవర్తించింది. మరి ఇప్పుడు ఇంకా తీసుకొస్తాము, ఇంకా చేస్తాము, ఇక చేస్తాము, అగ చేస్తామని చెప్పి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చెప్తా ఉన్నది, కానీ అది చేయాలి కదా. అన్ని వీలవుతాయి.
ఇవెందుకు మీ ఏమన్నా కబ్జా చేసిన ల్యాండ్స్ ఉన్నాయా? సో వాటిని సర్దుబాటు చేసుకొని తర్వాత వీటిని చేస్తారు కావచ్చు. ఓకే, అట్లయినా మంచిది. మీరు చేసినా కానీ ఇంకోళ్ళు చేయకుండా ఉంటారు కదా. వర్సిటీల్లో నాసి విద్య పడిపోతున్న ఉస్మానియా, కాకతీయ, జేఎన్టీయు ప్రమాణాలు, విశ్వవిద్యాలయాల్లో నియామకాలు లేవు, పరిశోధనలు కరువు, ఏళ్ల తరబడి ఖాళీలు, సకాలంలో భర్తీ కాని వీసీ పోస్టులు, నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ వెల్లడి, విద్యా వైద్య నాణ్యత మిథ్య, ప్రైవేటుల్లో పుట్టగొడుగుల్లా మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ ప్రైవేట్లో కలిపి 60 to 70% ప్రొఫెసర్ లేనివే అధికం, రోగులు లేకుండా ప్రాక్టికల్స్ అంటే ఉస్మానియా మెడికల్, అదేవిధంగా నార్మల్గా డిగ్రీ ఉస్మానియా మెడికల్ ఇంజనీరింగ్ ఆర్ట్స్ కాలేజీల్లో పరిస్థితి ఇది. అత్యంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు విద్యా వ్యవస్థ ఉన్నది. గతంలో నుంచి ఇప్పటి వరకు బడ్జెట్ ప్రవేశపెట్టిన దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా విద్యా వ్యవస్థ గురించి, విద్య మీద ప్రభుత్వాలు పెడుతున్నటువంటి నిధుల కేటాయింపుల గురించి మనం మాట్లాడనటువంటి రోజు లేదు. చాలా ఫోర్స్ఫుల్గా, ప్రతిరోజు చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో మనము పోరాటం చేస్తూ ఉన్నాము, ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నాము. ఈరోజు ఒక్కొక్క చోట ఎలాంటి రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు అంటే ఈ దేశానికి గొప్ప గొప్ప నాయకులను, పోరాట యోధులను, ఒక తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య పాత్ర పోషించడానికి కారణమైనటువంటి వేదిక లాంటి కళాశాలల్లో కూడా ఈరోజు నాణ్యమైనటువంటి విద్య లభించడం లేదు. అంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్ల నియామక భర్తీలు జరగటం లేదు అని చెప్పనంటే, అక్కడ ఎటువంటి కనీసమైనటువంటి సౌకర్యాలు విద్యార్థులకు అందడము లేదు. అంటే అక్కడ ప్రాక్టికల్స్ జరగడానికి ఈరోజు మనిషి యొక్క శవాలు కూడా దొరకనటువంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పనంటే ఎంత దారుణమైనటువంటి స్థాయిలో ఈరోజు విద్యా ప్రమాణాలు కాకతీయ, ఉస్మానియా, అదేవిధంగా జేఎన్టీయు లాంటి ఈ పెద్ద చెప్పుకోదగ్గ యూనివర్సిటీల్లోనే ఈ విధమైనటువంటి పరిస్థితి నెలకొంది అని చెప్పనంటే, ఇక మిగతా శాతవాహన, గాంధీ, పాలమూరు యూనివర్సిటీల్లో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయో మనం కొత్తగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు, ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఇంత దారుణమైనటువంటి స్థాయిలో అసలు రాష్ట్ర ప్రభుత్వాలు ఏనాడు కూడా ఉస్మానియా, కాకతీయ, జేఎన్టీయు కావచ్చు ఎటువంటి యూనివర్సిటీల గురించి మాట్లాడినటువంటి, ప్రస్తావన చేసినటువంటి చరిత్ర అనేది మనం ఎప్పుడు కూడా చూసాం. గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు, ఎప్పుడు కూడా చదువు, వైద్యం అనేటటువంటి విషయాల్లో పూర్తి నిర్లక్ష్యము చేసేటటువంటి ప్రభుత్వాలు ఇవి తప్పించి పట్టించుకునే ప్రభుత్వాలు అయితే కాదు. సెబీ చైర్మన్ అక్రమ పెట్టుబడులపై కాంగ్రెస్, బీజేపీ ఢీ, జేపీసీతో విచారణకు మోదీకి భయం ఎందుకు, మాధవి బుచ్ రాజీనామా చేరేం రాహుల్, 20,000 కోట్లకు పైగా బినామీ లావాదేవాలు, జయరాం, జేపీసీ వేయకుంటే ఆందోళనలు, కేసీ వేణుగోపాల్, మాధవి వైదొలగాలి, ఇండియా ఎంపీలు, నేతలు, ఆమెకు అండగా సెబీ, బీజేపీ, అదానీ గ్రూప్, సారోస్ ఏజెంట్గా రాహుల్ వ్యవహరిస్తున్నారు, ఆర్థిక రాజక వ్యాప్తికి కాంగ్రెస్ కుట్ర, రవిశంకర్, రాహుల్ సంపద 59% పెరిగింది, మాలవీయ. దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేయడానికి నిజంగా కొంచెమైనా ఖచ్చితంగా రాహుల్ గాంధీ ఏం పత్తిత్తు కాదు, రాహుల్ గాంధీ చుట్టూ ఉన్నటువంటి పరివారము ఏమి పత్తిత్తులు గారు. ప్రతి ఒక్కరు కూడా అవినీతికి పాల్పడ్డ వాళ్ళే, అవినీతి చేసిన వాళ్ళే, 1,000 కోట్ల, లక్షల కోట్ల అవినీతి అక్రమాలతోటి బయటపడ్డ వాళ్ళే. మరి బయటపడ్డటువంటి ఈ యొక్క వ్యక్తులను బ్లాక్మెయిల్ చేసి వేట కుక్కల్ని ఉసిగొల్పి చేర్చుకున్నటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే మాత్రం అది బీజేపీ పార్టీ. వాషింగ్ పౌడర్, నిర్మా లెక్క మరి ఈ పార్టీలకి ఆ పార్టీలకు ఓడుతోటే వాళ్ళందరూ కూడా స్వచ్ఛమైనటువంటి మనుషులుగా, దేశోద్ధారకులుగా తయారైపోతూ ఉంటారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి నవీన్ జిందాల్ ఎడబోయిండు, హేమంత్ బిశ్వ శర్మ ఎడబోయిండ్రు, ఇట్లా ఠాకూర్ లాంటి వ్యక్తులు, ఇట్లా చాలామంది వ్యక్తులు కాంగ్రెస్లో ఉండే అక్కడ అవినీతి ఆరోపణలు ఎదుర్కొని అక్కడ ఈడీ కావచ్చు, లేకపోతే సిబిఐ కావచ్చు, ఇట్లాంటి దర్యాప్తు సంస్థల యొక్క విచారణలను ఎదుర్కొన్న తర్వాత కూడా మరలా బీజేపీలో కోడుతోటే ఎటువంటి విచారణ లేదు, ఎటువంటి ఆరోపణ లేదు. వాళ్ళందరూ కూడా స్వచ్ఛమైనటువంటి మనుషుల లెక్క తయారైపోయారు. ఇది రాజకీయము. మరి ఇక్కడ ఇది సారోస్ అనేటటువంటి వ్యవస్థ మాట్లాడడం నిజంగా ఇది వాట్సాప్ యూనివర్సిటీ యొక్క జ్ఞానానికి సంకేతం. దయచేసి పార్లమెంట్లో ఇట్లాంటి దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, ఇది విపక్షాలు అధికార పక్షంలో ఎవరున్నప్పటికీ కూడా వ్యతిరేకత అనేది డెఫినెట్గా ఉంటుంది మీడియా నుంచి. ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్లకు ఏదైనా చేయగలిగేటటువంటి పవర్ ఉంటుంది కాబట్టి వాళ్ళను ఖచ్చితంగా ప్రశ్నించవలసినటువంటి బాధ్యత మాపైన ఉంటుంది. మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, చీల్చి చెండాడతాం. మీ యొక్క
కుట్రలను, దుర్మార్గాలను ఖచ్చితంగా ఎండగట్టే ప్రయత్నం డెఫినెట్గా చేస్తాం. కాబట్టి విపక్షాలు అడిగినటువంటి ప్రశ్నల్లో ఎటువంటి తప్పు లేదు, కాబట్టి దానికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. షెల్ కంపెనీలకు సంబంధించి ఇంతకుముందు అదాని చేసినటువంటి మోసం ఏముందో అది ప్రూవ్ అయినప్పుడు దాని మీద మీరు ఎటువంటి స్పందన లేదు, ఎటువంటి విచారణ లేదు. ఈరోజు హిండెన్బర్గ్ అనే సంస్థ ఏం చిన్న సంస్థ ఏం కాదు. ఈరోజు ఇండియాలో ఉన్నటువంటి ఐటీ సెల్ కాదు కదా అది. కానీ ఒక పెట్టుబడిదారికి, ఒక సంపదను పూర్తిగా ఒకచోట కేంద్రీకృతం చేసే వ్యక్తికి, ప్రజల సంపదను దోచుకునే వ్యక్తికి, దోపిడీ వ్యవస్థకు ఈరోజు ప్రభుత్వం సపోర్టుగా, పార్లమెంట్ సాక్షిగా, జనం సాక్షిగా మాట్లాడడం ఏంటి? ఇది ఎంత దారుణమైనటువంటి స్థితిని భారతదేశం ఎదుర్కొంటా ఉందో ప్రతి ఒక్కరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అత్యాచార నిందితుడిని శిక్షించాలంటూ ఢిల్లీలో మెడికోల ధర్నా. ఉరి తీసుకోండి. కలకత్తాలోని ట్రైనీ డాక్టర్పై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడి బరితెగింపు వ్యాఖ్యలు. ఆ ఘోరానికి ముందు రెడ్ లైట్ ఏరియాకు, అత్యాచారం తర్వాత ఇంటికి వెళ్లి నిద్ర, లేచాక సాక్ష్యాధారాల ధ్వంసానికి యత్నం, అతడి బూట్లపై రక్తం, గుర్తించిన పోలీసులు. వారం రోజుల్లో కేసును ఛేదించండి మమత, లేదంటే సిబిఐకి ఇస్తానని పోలీసులకు హెచ్చరిక. చూడండి, తప్పు చేసిన తర్వాత చాలా నిర్లజ్జగా వ్యవహరించేటటువంటి వ్యక్తులు మన దేశం లోపల రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నారు. దేశం యొక్క పరువు దిగజార్చడానికి ప్రతిరోజుకొక అత్యాచారం మన దేశంలో ప్రాంతాలతో సంబంధం లేకుండా ప్రతిరోజు జరుగుతూ ఉంది. ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఒక మెడికోనే ఈ విధంగా ప్రవర్తించిండు అని చెప్పనంటే ఎంత దరిద్రమైనటువంటి స్థితిలో, ఎంత దారుణమైనటువంటి అవిద్యలో దేశము ఈరోజు అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇట్లాంటివి జరిగినప్పుడు మనం హాహాకారాలు చేయడం కాదు, ఆర్తనాదాలు చేయడం కాదు, బాధపడటం కాదు, అరవడం కాదు. అసలు ఇవి జరగడానికి మూలం ఏంటి? ఆ మూలాల్లోకి వెళ్ళి మనం ఎందుకు పరిశీలించట్లేదు? మనం ఎందుకు పరిశోధించట్లేదు? మనం ఎందుకు తెలుసుకోవట్లేదు? మనం ఎందుకు అధ్యయనం చేయట్లేదు వీటి మీద? ఇది కేవలం అవిద్య వల్ల వస్తుంది. ముక్కి మూలిగి 4 మార్కులు తెచ్చుకోండి, బట్టి బట్టి చదువుకోండి, గవర్నమెంట్ జాబ్ కొట్టండి అని చెప్పి ఊదరగొట్టేటువంటి ఉపాధ్యాయులు ఉన్నంత కాలము ఇట్లాంటి పరిస్థితి మన దేశానికి ఇట్లాగే ఉంటుంది. తప్పదు. జ్ఞానంతో కూడినటువంటి చదువును, ఆవిష్కరణలతోటి కూడినటువంటి చదువును, సృజనాత్మకతతోటి కూడినటువంటి చదువును, సామాజిక అంశాల పట్ల అవగాహనను, సాంకేతిక అంశాల పట్ల అవగాహనను కలిగించేటటువంటి విద్య మనకు కావాలి. పరిశోధన చేసేటటువంటి విద్య మనకు రావాలి. ఈరోజు సెక్స్ ఎడ్యుకేషన్ యొక్క లోపమే ఇట్లాంటి దారుణాలకు కారణమవుతా ఉన్నది. కాబట్టి దాని గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఒక విషయం ఏమిటంటే, జబర్దస్త్ లాంటి ఫ్యామిలీ షోలను చెప్పుకుంటూ డబల్ మీనింగ్ డైలాగులతోటి విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ, బాడీ షేమింగ్స్ చేస్తూ, అదేవిధంగా చిన్న పిల్లల చేత చిల్లర మాటలు మాట్లాడిస్తూ, మరి అది ఫ్యామిలీ షోగా చెప్పుకుంటూ టీఆర్పీ రేటింగ్లు పెంచుకుంటూ డబ్బులు సంపాదించుకున్నటువంటి ఆ షోస్ని మనందరం కూడా ఫ్యామిలీ అంతా కూర్చొని చూస్తాం. పిల్లలతోటి వాళ్ళు చూస్తున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని ఏమనకుండా ఇంకా మనము మీదికెళ్ళి నవ్వుతూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. కానీ అందులో డబుల్ మీనింగ్ ఉందని చెప్పి మనకు తెలిసినా కానీ దాన్ని ఎంకరేజ్ చేస్తున్నాం, జబర్దస్త్ లాంటి దరిద్రమైనటువంటి షోలను. కానీ టెక్నికల్గా సెక్స్ ఎడ్యుకేషన్ అంటే ఏంటో తెలుసుకోవాలంటే మాత్రం దాని గురించి మనం మాట్లాడము, అది తప్పు అని చెప్పి డైరెక్ట్ పిల్లలకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు దాని గురించి వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయకుండా, తెలుసుకోకుండా వాళ్ళని అక్కడికక్కడే వాళ్ళని కట్టడి చేస్తూ ఉన్నాము. ఇది మనం చేస్తున్నటువంటి తప్పు. ఇది భవిష్యత్ తరాల్లో భారతదేశంలో తీవ్రమైనటువంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితిని పిల్లలు ఎదుర్కోవాల్సినటువంటి ఒక సిచ్యువేషన్ ఏర్పడుతుంది. అప్పుడు ఎవరు కూడా రక్షించలేనటువంటి, ఎవరు కూడా జ్ఞానాన్ని నింపలేనటువంటి పరిస్థితుల్లోకి దేశం వెళ్ళిపోతుంది. చైనా ఆదేశాలతోటే రాహుల్ మౌనం. బాంగ్లా హిందువులపై దాడుల గురించి అందుకే ఆయన స్పందించట్లేదు. దేశాన్ని కులాల పేరుతో విభజించే కుట్ర కాంగ్రెస్ పై కేంద్ర మంత్రి బండి ఫైర్. బండి సంజయ్ గారు నిజంగా మీరు ఉన్నటువంటి స్థానానికి ఇట్లాంటి వ్యాఖ్యలు సరికావు. జాతి లేని వాడు జాతి గురించి మాట్లాడుతున్నాడు అని చెప్పి మాట్లాడింది మీ బీజేపీ ఎంపీఏ పార్లమెంట్ సాక్షిగా తీవ్రమైనటువంటి దారుణమైనటువంటి కుల వివక్షను ఇంకా పెంపొందించినటువంటి వ్యాఖ్యలు చేసింది మీ యొక్క ఎంపీఏ. దాని గురించి కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. బాంగ్లా హిందువులపై మీరు బాధపడుతున్నారు కానీ బాంగ్లా హిందువులపై మీరు ఆలోచన చేస్తూ ఉన్నారు. మరి
బాంగ్లా హిందువుల గురించి ప్రతి ఒక్కరికి బాధ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి భారతీయులను, హిందువులను కాదు, బాంగ్లాలో ఉన్నటువంటి భారతీయులను, బాంగ్లాలో మైనారిటీలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరి ప్రాణం కూడా రక్షించవలసినటువంటి అవసరం ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ఆర్మీ ఆ పని చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఇక్కడ భారతదేశం నుంచి ఇంతవరకు బంగ్లాదేశ్కి ఎటువంటి రిక్వెస్ట్ వెళ్ళలేదు. అక్కడ ఉన్నటువంటి హిందువులను, భారతీయులను రక్షించండి అని చెప్పి మరి ఎందుకు మాట్లాడట్లేదు? మీరు మాట్లాడవలసింది రాహుల్ గాంధీ మీదనో, లేకపోతే మిగతా వామపక్ష పార్టీల మీదనో, ఇంకా మిగతా వ్యక్తుల మీదనో కాదు. మీ పార్టీకి సంబంధం లేని వ్యక్తుల మీద మాట్లాడడం కాదు, హిందువుల గురించి పోరాటం చేయమని. మీరేం చేస్తున్నారు అధికారంలో ఉండి? అధికారంలో ఉన్నటువంటి మీరు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల కోసం ఏం చేస్తూ ఉన్నారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నా. మీరు ఏం చేస్తూ ఉన్నారు? మమ్మల్ని ప్రశ్నించే వ్యక్తులు కూడా ప్రశ్నించాల్సింది ప్రభుత్వాన్నే. అక్కడ ఉన్నటువంటి హిందువులను రక్షించే కెపాసిటీ ఎవరికి ఉన్నది? ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులను రక్షించే కెపాసిటీ కూడా వాళ్ళకే ఉన్నది. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? ఇక్కడ మానవ హక్కుల హననం జరుగుతూ ఉంది. ఇక్కడ బస్తర్లో 192 మంది ప్రాణాలు పోతా ఉన్నాయి. వాటి గురించి ఎవరు తెలుసుకోరు, ఎవరికి తెలియదు. అది ప్రధాన మీడియా అటెన్షన్ ఇవ్వదు. మరి వాళ్ళందరూ హిందువులు కాదు. ఇక గట్లా ఈ రకమైనటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి నాయకులు మనకు రాజకీయ నాయకులు. మస్తాన్ సాయి అరెస్టు, లావణ్య రాజ్ తరుణ్ కేసులో కదిలిన డ్రగ్స్ డొంక. వారికి మాదక ద్రవ్యాలు అందించింది అతడే. విజయవాడలో విచారిస్తున్న సెబ్ అధికారులు ఢిల్లీ నుంచి డ్రగ్స్ తెచ్చి గుంటూరు, బెజవాడ, హైదరాబాద్లో కొన్ని హోటళ్ల ద్వారా దందా. డ్రగ్స్ వ్యవహారంలో ఇప్పటికే 9 అరెస్ట్. సినీ నటుడు రాజ్ తరుణ్ లావణ్య కేసులో డ్రగ్స్ వ్యవహారం నిజమేనని తేలింది. అటు ఇటు వాయా సినిమా ప్రమోషన్ అనుకుంటేవి, నీ ప్రమోషన్ జరగబట్టి డ్రగ్స్లా ఎందుకు ఈ పిచ్చి పిచ్చి? నిజంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నంతటువంటి ఈ డ్రగ్స్ వ్యాపకం అనేది ఇంకా ఏ ఇండస్ట్రీలో కూడా మనకు దొరకదు. డబ్బులు కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, ఇవన్నీ కూడా దారుణం. చిల్లర బయటికి ఎంత మేకప్ వేసుకొని హుందాగా మా అంతటి మేము డెమిగాడ్స్, సెమీగాడ్స్ అని చెప్పి చెప్పుకునేటటువంటి వ్యక్తుల యొక్క ఒక్కసారి ఆ ప్రపంచంలోకి వెళ్ళి చూస్తే మరి వాళ్ళ లోపట ఏం జరుగుతుంది? మొన్ననే మనం చూసాం ఈ రేవ్ పార్టీల పేరుతోటి జరిగినటువంటి రచ్చ జరిగింది కాబట్టి ఆ పరిస్థితిని మనం చూసాం. ఆ తర్వాత డ్రగ్స్ కుంభకోణం అనేది, డ్రగ్స్ కేసులో ఎంతమందిని పోలీసులు విచారించారు, ఆ తర్వాత ఎంతమంది అందులో పట్టుబడ్డారు, ఎంతమంది ఆరోపణలు ఎదుర్కొన్నారన్నటువంటి వాస్తవ విషయాలను కూడా మనము చూసాం. కాబట్టి ఈ సినిమా ఇండస్ట్రీ, ఈ ఇండస్ట్రీ అనేది అసలు ఇండస్ట్రీ ఎక్కడుందో, అసలు ఈ పరిశ్రమ అనేది ఎక్కడుందో తెలియదు. మరి దాన్ని రామోజీ ఫిలిం సిటీ అనుకుందామా, లేకపోతే అన్నపూర్ణ స్టూడియోస్ అనుకుందామా, ఎన్టీఆర్ స్టూడియోస్ అనుకుందామా, అసలు ఇండస్ట్రీ అంటే ఏంది అనే విషయం కూడా తెలియదు. ఈ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాల్లో డ్రగ్స్ మాత్రం ఖచ్చితంగా ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంది. మరి అది హీరోనా, విలనా, లేకపోతే ఐటమ్ సాంగ్లా వచ్చే గర్లా తెలియదు. కాబట్టి ఇట్లాంటి దారుణమైనటువంటి విషయాలు ఈ యువత, వాళ్ళను ఫాలో అయ్యేటటువంటి యువత ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా మాదక ద్రవ్యాలను స్మగ్లింగ్ చేయడము, డబ్బులు వస్తాయిగా అన్నటువంటి ఆశతో ఈజీ మనీ కోసం ఆశపడటము, ఆ తర్వాత వారి మీద కూడా డ్రగ్స్ ప్రభావం పడటం, వారు కూడా అడిక్ట్ అవ్వటం, ఆ తర్వాత గంజాయి లాంటి మాదక ద్రవ్యాలను కూడా వాటికి అది చాలా తక్కువ రేటు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా గంజాయికి అలవాటు పడ్డటువంటి వ్యక్తుల సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో, అటు వైజాగ్లో మనం చూసాం, ఒక వ్యక్తి పోలీస్ చెయ్యి ఎరగొట్టిండు గంజాయి దాయి. ఆ తర్వాత హైదరాబాద్లో మనం చూసాం, పోలీస్ వెహికల్స్ ఎక్కి రచ్చరచ్చ చేసిర్రు హైదరాబాద్లో. ఇట్లాంటి దారుణమైనటువంటి పరిస్థితులను మనం ఎదుర్కొంటా ఉన్నాం. కాబట్టి పిల్లల్ని తల్లిదండ్రులు ఒక కంట కనిపెడుతూ ఉండాలి. చిల్లర వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేయాలి. ఫస్ట్ చిల్లర వ్యక్తులను, ఈ గంజాయి స్మగ్లింగ్ చేస్తూ కాస్త ఫేమ్ రాగానే రౌడీ లెక్క ఫీల్ అయిపోయి మర్డర్లు చేసుకునేటటువంటి వ్యక్తులు హైదరాబాద్లో మనం నిన్ననే రియాజ్ మర్డర్ చూసాం. దాని వెనకాల ఉన్నటువంటి కుంభకోణం కూడా బయటపడ్డ, దాని గురించి కూడా పోలీసులు ఛేదించారు, అది కూడా చూసాం. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులను మనం ఎదుర్కొంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా అనుమానం ఉన్నటువంటి వ్యక్తులను, ఈ సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి అతి చిన్న వయసు గల రౌడీ షీటర్లను ముఖ్యంగా పట్టుకుంటే, ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి చిల్లర చెప్రి వ్యవస్థను మొత్తం కూడా పట్టుకుంటే మనకు డ్రగ్స్ కుంభకోణంతో ఉన్నటువంటి లింకులు అన్ని కూడా బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాను. ఇట్లాంటి న్యూస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్, ప్రతిక్షణం ప్రజాపక్షం. థ్యాంక్ యూ.